సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో సామాన్యంగా మనం ఎన్నో న్యాయపరమైన కేసుల గురించి వింటూ ఉంటాం. సాధారణంగా ఎన్నో చూస్తున్నాం. చూస్తుంటే ఈ నేరాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, వీటికి ఎందుకు శిక్షలు పట్టలేదు, ఇంత రుజువులేదా ఎందుకు పడట్లేదు అని మనం బాధపడుతూ ఉంటాం. అసలు చట్టాలు ఏమున్నాయి, ఆ చట్టాల అమర్తీరు ఎలా ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చట్టాలు ఉండటం కాదు, చట్టాలు సరిగ్గా అమలు జరగడం కాదు, కోర్టుల్లో కూడా సరైన న్యాయం జరగాలి. కోర్టుల్లో కింద కోర్టుల్లోనేమో సాక్ష్యాలు రుజువులు ఇవన్నీ ఉంటాయి. చెప్పే సాక్ష్యాలు ఇవన్నీ ఉంటాయి. దాని మీద హైకోర్టుకి వెళ్ళామనుకోండి, అక్కడ సాక్షులు ఎవరు, కేవలం లాయర్ ఉంటాడు, జడ్జి ఉంటాడు, ఇటుపక్క లాయరు అటుపక్క లాయర్ అంతే. ఈ కింద కోర్టు జరిగిన దాని మీద హైకోర్టు వాళ్ళు ఒపీనియన్ ఇస్తారు, ఎంతో కరెక్ట్ అది కాదని. ఇలాంటి విషయాల గురించి మనం కొద్ది తెలుసుకుందాం. ఇవాళ మరొక విషయం తెలుసుకుందాం. ఈ రకంగా ఏంటంటే ఈరోజు మనం వధువు ఆత్మహత్య చేసింది. మరి దానికి భర్త, బంధువులు వీళ్ళందరూ దాంట్లో నేరస్తులే. అవి రుజువు అవుతాయా? వధువు ఆత్మహత్య చేసేసుకుంది. మరి ఆ ఆత్మహత్య కారణం ఏంటి? ఆమె కావాలని చేసుకుందా, ఆమెకైనా డిప్రెషన్ చేసుకుందా, అదే ఆమెకైనా ఆరోగ్య సమస్యలు చేసుకుందా, ఎన్నో ఉంటాయి. లేకపోతే వేధింపుల వల్ల చేసిందా, భర్త వేధించాడా, అత్తగారు వేధించారా, మామగారు వేధించారా, బంధువులు వేధించారా, ఏంటి, ఎలా రుజువు అవుతాయి? ఈ రుజువు అవుతాయి అవ్వ. దీని గురించి ఒక ఆమె చెబుతుంది. మా స్నేహితురాలు పెళ్ళైన ఏడాదిలోగానే అత్తవారి హింసలకు గురైంది, ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు కారకులైన వారిని క్రింది కోర్టు విడిచిపెట్టేసింది, ఆత్మహత్య చేసుకుంది. కానీ దానికి కారణం వేధించింది ఎవరు? భర్త, అత్తగారు, మామగారు అందరూ. కానీ వీళ్ళందరూ కింద కోర్టు వదిలేసింది, కింద కోర్టు వదిలేసేసింది. రుజువు కాలేదు, సాక్ష్యాలు లేవు, ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు, తక్కిన సాక్ష్యాలు కూడా లేవు అని. ఏం చేద్దాం? సాక్ష్యాలు లేవు, ఇది మామూలుగా చెప్పేంతే, నిజమే జరిగింది కాదనిలేం. పూర్ఫిలో వాళ్ళ కాసు సాక్ష్యాలు లేకపోవడంలో వాటికి తప్పించుకున్నారు అనుకుంటారు. ఈ అన్యాయానికి విరుగుడు ఉందా లేదా? సాక్ష్యం సరిపోలేదని ఒక మాట చెప్పి ఎంత నేరగాళ్ళనైనా నిర్దోషి వదిలేస్తారా అని ఈమె తన స్నేహితురాలు జరిగిన అన్యాయం గురించి అడిగింది ఒకరిని. దానికి ఈ ఎక్స్పర్ట్లా సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే, పెళ్ళైన 7 ఏళ్ళ లోపున హింస, భర్త బంధువుల వేధింపులు, వారి ప్రేరణ వల్ల ఆత్మహత్యలు జరిగితే ఆ నేరాన్ని భర్త బంధువులే చేసి ఉంటారని చట్టం భావిస్తుంది. పెళ్ళైననుకోండి, పెళ్ళైన 7 సంవత్సరాలలోపు ఒకవేళ వధువు చనిపోయింది అనుకున్నాం, అది ఆవిడకి 7 ఏళ్ళు పెళ్ళి 7 ఏళ్ళు లోపు అయింది, 7 ఏళ్ళ లోపు ఆవిడ చనిపోయింది. చనిపోతే ఫస్ట్ ఏంటంటే చట్టం ఏ రకం ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 7 ఏళ్లలోపు జరిగిన ఏదైనా ఆత్మహత్య కావచ్చు, హత్య కావచ్చు, ఏం చేసినా కూడా అది కేవలం భర్త, అత్తగారు, మామగారు, ఆ భర్త వైపు బంధువులు చేసుంటారని చట్టం భావించాలని చెబుతుంది. చట్టం ఆ రంగా ఉంది. అంచేత అంటే ఒక రంగా స్త్రీ వైపే, మహిళల వైపే ఉంది చట్టం. కానీ ఎలా ఉందో తెలుసుకుందాం. అలా ఉంది, కరెక్టే. చట్టం మహిళల వైపే, మహిళలకే కొద్ది ఫర్గా ఉంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఇది అప్పుడు ఈ చట్టాన్ని ఇలా ఉంది కనుక మేము చేయలేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత భర్తది. ఎందుకు? చట్టం మహిళ వైపు ఉంది కదా.
ఆమె చాలా ఇబ్బంది పడింది లేదా ఆత్మహత్య చేసుకుంది, మేము మాకు సంబంధం లేదు, మా ప్రమేయం లేదు, ఆ మట్టుగా ఎందుకు ఏముందో బాధ మాకు తెలీదు, మేము చాలా ప్రేమగా చూసుకున్నాం, ఎంత ఆదరించాం, కానీ చేసేని అంటారు. అది రుజువు చేసుకోని బాధ్యత. వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నారు, వాళ్ళ వైపు నుంచి ఎటువంటి హింస లేదు, ఎటువంటి ఘోరం లేదు అని రుజువు చేసుకోని బాధ్యత ఎవరి మీద ఉంటుంది? భర్త వైపే ఉంటుంది. భర్త వైపు రుజువు చేసుకో, మేము ఏ రకమైన వేధింపులు చేయలేదు అని రుజువు చేసుకో బాధ్యత భర్త తాలూకు వాళ్ళకే ఉంటుంది. అయినా కింద కోర్టు ఆ భావాన్ని పట్టించుకోకుండా తప్పు చేస్తే పై కోర్టుకు ఖచ్చితంగా వెళ్ళవచ్చు. ఒకవేళ కింద కోర్టు కొట్టేసిన రుజువు కాలేదు, ఏం లేదు, భర్త అమాయకుడు, అత్తగారు అమాయకురాలు, ఆ మామగారు అమాయకుడు, బంధువులు ఎవరికి ఆమె జోలికి పోలేదు, చేత దీంట్లో ఏ రకంగా రుజువు కాలేదు, అది కేసు కొట్టేశారు కుదాం. ఉదయం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే కారణం అసలు కారణం నిజమే, భర్త వేధింపులు, అత్తగారి వేధింపులు, మామగారి వేధింపులే అవి కదా కారణం. కానీ రుజువు కాలా, సాక్ష్యాధారాలు దొరకలా. అదే సాక్ష్యాధారాలు దొరకదే కదండి కేసు కొట్టేసిన కింద కోర్టు. కింద కోర్టు కొట్టేసిన హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఎలా కొట్టేస్తారు? ఆమె చావు కారణం వీళ్ళ వేధింపులే అని హైకోర్టుకి వెళ్ళారు. ఏ కారణమైనా అన్యాయం జరిగిందని భావించినప్పుడు అప్పీల్ చేసిన అవకాశం ఉంది. సాక్ష్యం సరిగ్గా ఉంటేనే కేసుకు వెళ్ళడం సాధ్యం అవుతుంది. కానీ ఒక్కోసారి సాక్ష్యాలు బాగానే ఉన్నా న్యాయాధికారి వాటికి సరైన విలువ ఇవ్వకపోవడం వల్ల కేసు వీగిపోవచ్చు. ఇప్పుడు కింద కోర్టు ఎవరైనా సాక్ష్యాలు చూపించినా సరే ఆ సాక్ష్యాలు తగినంత విలువ గల కాదని కింద కోర్టు న్యాయవాడి అయితే ఓకే మీరు చెప్పిన బాగుందయ్యా, ఈమె చనిపోవడం కారణం ఆ భర్త 5,000 అన్నారు, ఏంటది తగిన సాక్ష్యం లేదు, కాదు, అది కల్పితం కావచ్చు, ఊహాగానం కావచ్చు, అంతే నేను విలువ లేదని చెప్పి కింద కోర్టులో ఉన్న జడ్జి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. అంతే హైకోర్టుకి వెళ్తే ఈ కింది కోర్టులో జరిగిన కేసు సంబంధించిన బాధలు ఉన్నాయే వీటి ద్వారా అంచేత కింద కోర్టులో జరిగినప్పుడు ఆ అమ్మాయి వైపు, ఆ వధువు వైపు లాయరు చాలా గట్టిగా సరిగ్గా మాట్లాడాలి, చాలా స్పష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళాక ఇంకా సాక్షులు ఉండరక, నేను చూసా నేను చేసా అని చెప్పి సాక్షులు ఉండరు. ఈ కింది కోర్టులో ఏవైతే రికార్డ్ అయ్యాయో వాటిని బేస్ చేసి హైకోర్టు వాళ్ళు దాని మీద వాళ్ళు ఒపీనియన్ ఇస్తుంది. అదే కింద కోర్టు వాడు వీక్ లాయర్ అయితే కేసు పోతుంది. కింద కోర్టులోనే గట్టిగానే ఉండాలి ఒక కోర్టు మొదటికి ఇక్కడ వాదన. వీడు ఒకవేళ ఇక్కడ కింద ఒక కోర్టు వాడు తూసి పారేసిన హైకోర్టులో గట్టిగా దానికి మళ్ళీ ఫేవర్ అవుతుందన్నమాట. అంచేత ఆ తీర్పుని అంతటితో అవి లేకుండా అప్పీల్ చేసి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. నేర నిర్ధారణ జరిగేది కింద కోర్టులో మాత్రమే. నేర నిర్ధారణ అంటే సాక్ష్యాలంతంగా కింద కోర్టులో మాత్రమే. హైకోర్టులు సమీక్షించడం వరకే కానీ సాక్ష్యాలు ఇచ్చడానికి అక్కడ సాధ్యం కాదు. సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? కింద కోర్టులోనే. హైకోర్టులో సాక్ష్యాలు లేవు. నేను చెప్తాను కదండి, ఏవైతే అంత రికార్డ్ అయ్యాయో, ఏ సాక్షులు చెప్పిన మాటలు ఏది రికార్డ్ అయ్యాయో వీటన్నిటి మీదే హైకోర్టు విచారణ చేస్తుంది. దాంట్లో ఏంటుందో తీస్తున్నమాట. చట్టాలను సరిగ్గా అనుసరించారా లేదా, సాక్ష్యాలు సక్రమంగా పరిశీలించే వాటికి సరైన విలువ ఇచ్చారా లేదా అనేది హైకోర్టు పరిశీలిస్తుంది. మరి కింద కోర్టు వాడు కొట్టేశారు కదా, ఏం సరిగ్గా లేదని చేస్తే అసలు చట్టాన్ని సరి పరిశీలించారా, సాక్ష్యాన్ని సరి పరిశీలించారా, ఆ సాక్ష్యం విలువ ఇచ్చారా లేదా అని హైకోర్టు పరిశీలిస్తుంది. అది తప్పైతే వెనక్కి పంపుతుంది, కేసు మళ్ళీ వెనక్కి పంపించి సరిగ్గా విచారణ చేయని పంపించేస్తుంది. లేదా సుప్రీంకోర్టులో కూడా ఇంకా నిశ్చితమైన సమస్య ఉంటుంది, సుప్రీంకోర్టుకైనా పంపించవచ్చు. ఇలా చేయొచ్చు అన్నమాట. హైకోర్టు గట్టిగా మొదలిస్తే తప్ప, కింది కోర్టు న్యాయమూర్తి తీర్పులో తప్పులు సమర్శిస్తే తప్ప ఒక్కోసారి న్యాయం లభించే స్థితి రాకపోవచ్చు. హైకోర్టు వాడు ఏం చేస్తారు? హైకోర్టు జడ్జి ఏం చేస్తాడు? కింది కోర్టు ఈ సాక్ష్యాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది, ఇక్కడ దీన్ని విస్మరించింది మూల కారణాన్ని,
దాన్ని తేలిగ్గా వదిలేసింది అని గట్టిగా చెప్పి ఇక్కడ అతను చాలా తప్పు చేశాడు అని హైకోర్టు వాడు చెప్తే అంత గట్టిగా చూసి దీంట్లో ఎక్కడో ఏదో పక్షపాత ధోరణి ఉంది, దీంట్లో అమ్మాయి మీద కంటే వాళ్ళ మీద ఎక్కువ సానుభూతి జరిగింది అని చెప్పాడు అనుకోండి. అలాంటి కామెడీ గట్టిగా చెప్తే తప్ప, లేకపోతే వీడు కింద కొట్టాడు మళ్ళీ ఇదే కరెక్ట్ అని మళ్ళీ రాస్తాడు. వాడు కింద కొట్టి పంపిస్తాడు, మళ్ళీ సాక్ష్యాలు సేకరించమంటుంది, ఇంక ఈ సాక్ష్యాలు సరిపో ఉంటుంది, ఇంకా నిజం సరి అసంపూర్ణం ఉంటుంది హైకోర్టు. వాళ్ళన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ఇంత సింపుల్గా తప్పించుకున్నావు, ఇవన్నీ చర్చ చేయలేదని మళ్ళీ కింద కొట్టి పంపిస్తే మళ్ళీ ఆ కేసు మళ్ళీ మొదలుకు వస్తుంది. అంచేత కింద కోర్టు పూర్తిగా కూలంకషంగా దాని గురించి తెలుసుకోవాల్సిందే. ఒక నవ్వదు కేవలం 1.5 సంవత్సరాలు తక్కువ కాలంలోనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అత్తవారింట్లో దాపురించింది. అత్త, మామ, భర్త, తోటికోడలు, పెద్ద కోడళ్ళు మొత్తం పెట్టే బాధలు భరించలేక ఆ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఐపీసీ 498 సెక్షన్ చిత్రహింస పెట్టినందుకు కేసు నమోదు చేశారు. సెక్షన్ 114 ఐపీసీ కింద 114 ఐపీసీ కింద ఆ నేరాన్ని సహకరించిన వారు కూడా నేరస్తులు అవుతారు. వివాహం జరిగిన 7 ఏళ్లలోపు వధువు మరణిస్తే ఆమె పైన 4 గోడల మధ్య చిత్రహింస జరిగి ఉంటుందనే కోర్టు చట్టం నమ్ముతాయి. అంచేత 7 మళ్ళీ గుర్తుంచుకోండి, 7 సంవత్సరాల లోపు ఏది జరిగినా సరే అది కేవలం ఒక రకమైన గృహహింస కిందే చేస్తారు. ఆమె ఏ కారణం వల్ల అది చేసినా సరే ముందు మాత్రం ఆ కోణంలో చూడాల్సిందే. ఆమె ఏ కారణం వల్ల సూసైడ్ చేసుకున్నా గృహహింస కోణంలోంచే చూడాలి అనేది ఇప్పుడు చట్టం చెబుతుంది. 7 సంవత్సరాల లోపు, పెళ్ళైన 7 సంవత్సరాల లోపు. అంచేత ఈ 7 సంవత్సరాలు చేసి ఇలా ఇప్పుడు ఈ విషయంలో జరిగింది కదా, అందుకే కోర్టు నమ్ముతుంది. మహిళలపై జరిగే హింసకు వేరే రుజువులు దొరకడం కష్టం కనుక ఈ విధమైన నమ్మకాలను సెక్షన్ 113A కింద క్రిమినల్ సవరణ చట్టం 1983 సృష్టించింది. వధువు 7 ఏళ్ల వివాహ జీవితంలో ఆత్మహత్య పాల్పడితే సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం హింసించిన వారి మీద మాపవచ్చు. ఈ రంగా మామూలుగా తెలుసుకోండి. అంతే చూసి మళ్ళీ ఏ చట్టాల ప్రకారం చేయొచ్చు అనేది ఒక విషయం. ఒక నేరంలో తక్కువ శిక్ష వేసి మరో కేసులో అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ నిర్దోషిని విడుదల చేయడం అనే అన్యాయాలు జరిగాయి. అనేక అన్యాయాలు అప్పీల్లో వాదిస్తారు. కొంచెం ఏంటంటే ఒకే రకం నేరం ఉంటుంది, ఒకరికేమో శిక్షలు పడతాయి, అదే పగ నేరం 2 శిక్షలు పడవు. అరే వారికి ఇదే జరిగింది కదా, ఇదే విషయం కదా, అక్కడ ఎలా శిక్ష పడింది, ఇక్కడ ఎలా నిర్దోషి అన్నారు అనేది కూడా వస్తుంది వాదన. అంచేత అది ఆరంగా కూడా చేయొచ్చు. అంచేత మొట్టమొదట మహిళ ఆత్మహత్య చేసుకోవడం ఒక విషయం. రెండోది పెళ్ళైన 7 ఏళ్లలోపే ఆ సంఘటన జరగడం రెండో విశేషం. మూడోది భర్త తన బంధువులు ఆమె పైన హింసకు పాల్పడడం అనేది మూడో అంశం. ఈ 3 అంశాలు రుజువు అయితే చట్టం 113A ప్రకారం నేరం జరిగి ఉంటుందని భావించాలి. న్యాయాధికారి సెక్షన్ అమలుగా పట్టించుకోలేదని ప్రాసిక్యూషన్ వాదిస్తారు. భర్త, అత్త, పెద్ద కోడలు తను వేధించేవారు, అమ్మాయి పుట్టింటికి వచ్చిన ప్రతిసారి అందరికీ ఈ రంగా వేధింపులు చేసినందుకు కూడా ఉంటాయి. ఈ రంగా చట్టాలు ఉన్నాయి. అంచేత ప్రతి మహిళ అంటే వాళ్ళ వేధింపులు జరుగుతాయని కాదు, కానీ మహిళలందరికీ ఇదేంటి ఇప్పుడు చాలా కామన్ అయిపోయిందండి. వరకట్నం సంబంధించిన వేధింపులు చాలా కామన్గా ఉంటుంది. పూర్వకాలం కంటే ఇప్పుడు కొంత తగ్గింది అనుకుంటున్నాను. కానీ మహిళ మేలుకుంటే, విద్యావంతులైతే ఇంకా మంచిది. కానీ విద్యావంతులైన మహిళలు కూడా ఈరోజు వరకట్నం వేధింపులకు గురవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ విషయాలు తెలుస్తుండాలి చట్టం ప్రకారం. అందుకోసమే మనం సమరం ఎక్స్పర్ట్లాల్లో ఇవన్నీ చెబుతున్నాం. తెలుసుకోవాలి. ఎందుకు ఇంత గురి కావాలి, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? నో,
అవసరం లేదు. ఏమైనా జరిగితే కేసు పెట్టండి, ఇలా హింస జరుగుతున్న హింస చేస్తున్నారని. అంతేగాని ఎవ్వరు కూడా బలవంతంగా చావద్దు, చగ్గట్టుకోండి. మనం సమరం ఎక్స్పర్ట్లాలో వీటి గురించి తెలియజేయాలనే విషయాలన్నీ, ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఏ రకం కేసులు ఉంటున్నాయని చెప్పడం చేసాం. అని చెప్పి గుర్తుంచుకొని 7 సంవత్సరాల్లోపు అయినట్లయితే తప్పకుండా అది తర్వాత కూడా చేసే లేదని కాదు, ఒక్కోసారి రిట్రోస్పెక్టివ్ చేసుకుని 7 సంవత్సరాల తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే ముందు 7 సంవత్సరాలు ఏదో భరిస్తుండి 7 సంవత్సరాలు ఒక్కసారి అంతా ఒకేసారి కలిసి ఆ మీద హింస 7 సంవత్సరాల తర్వాత ఇంకా అంత లెక్కలేదన్నారు కదా అని. కానీ ఆ ముందుదంతా కూడా రుజువు చేసుకుంటూ వస్తే, ఏ రంగ హింసని రుజువు చేసుకుంటూ వస్తే 7 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు కూడా ఆ మహిళ తరపున చట్టం ఉపయోగపడుతుంది. అంచేత దాని గురించి ఇది అవసరం లేదు. అది ఈ రకంగా చట్టాల గురించి అవగాహన కావాలి ప్రతి వాళ్ళు. తప్పకుండా ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరునికి చట్టం గురించి అవగాహన కావాలి. చట్టం అనేది ప్రతి వ్యక్తికి చుట్టం అని గుర్తుంచుకోండి. ప్రతి వ్యక్తికి చట్టం చుట్టం. ఆ చుట్టం అనేది చక్కగా మన కోసం ఆ చుట్టం సహాయం పొందాలి. ఆ రంగం మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. మరొక కొత్త విషయం పైన నెక్స్ట్ దీంట్లో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంత సెలవు, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.